అంటే ఈ రైతు సదస్సులు అనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో మాత్రమే చేస్తారా? లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశాలేమైనా ఉన్నాయా? ఈ రైతు సదస్సులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ చేశాము. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖపట్నంలో చేశాము. తర్వాత రాజమండ్రి, అలాగే నర్సాపూర్, భీమవరం, గుంటూరు, నెల్లూరు, అలాగే విజయవాడ, తిరుపతి ఆ ప్రాంతాల్లో కూడా చేసి వచ్చే 40 నుంచి 45 రోజుల్లో 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా షెడ్యూల్ చేశాము. ఈ 2 కోట్ల మంది రీచ్ అయ్యే విధంగా షెడ్యూల్ చేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ దాదాపుగా ఒక 20 లక్షల మంది స్టూడెంట్స్ కూడా రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేశాము. సో ఒక విద్యార్థి సదస్సులను ఇంకోటి చేస్తున్నాం, రైతు సదస్సులను ఇంక చూస్తున్నాం. సో రెండింటిని అనుసంధానం చేసే ప్రక్రియ కాబట్టి ఇది 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా షెడ్యూల్ చేసాం. ఈ షెడ్యూల్ చేసి రైతులను చైతన్యపరిచి, ఎందుకంటే ఎంత దినగా చేస్తున్నాం మేము, మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 4వ స్థానంలో ఉంది ఎక్స్పోర్ట్ రంగంలో, వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ రంగంలో. కానీ దాని యొక్క ప్రతిఫలాలు అనేవి రైతులకు రాకుండా దళారీలకు వెళ్ళిపోతున్నాయి. ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించి డైరెక్ట్గా రైతులే అమ్ముకునే విధంగా వాళ్ళకు ఒక ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది, వాళ్ళ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నిర్వహిస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నిర్వహించడానికి కారణం, ఆంధ్రప్రదేశ్లో 62% మంది వ్యవసాయ ఆధారం మీద ఉన్నారు. భారతదేశంలో 45 నుంచి 48% యావరేజ్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 62% మంది దీని మీద ఉన్నారు. ఓన్లీ వ్యవసాయం మీద పనిచేసే వాళ్ళే శ్రామిక శక్తి 1 కోటి మంది ఉన్నారు. 5 కోట్ల జనాభాలో, 5.5 కోట్ల జనాభాలో 1 కోటి మంది వ్యవసాయం మీద పనిచేస్తారు. ఇంక రెండో పని తెలియదు వాళ్ళకి. సో వీళ్ళందరినీ మనం ప్రోత్సహించాలి, వీళ్ళందరికీ ఒక చైతన్యపరచాలి. వాళ్ళు చేసిన ఉత్పత్తులకి తగిన ధర తీసుకురావాలంటే ఈ రైతు చైతన్య సదస్సులు కానీ చేస్తేనే వాళ్ళకి తగిన అవకాశం వస్తుంది. తద్వారా రైతులకి తగిన మద్దతు ధర ఇప్పించడం, అంటే గవర్నమెంట్ అనేది మద్దతు ధర ఇప్పిస్తుంది. అదేంటి, రెగ్యులర్గా పండించే వరి వాటికి మాత్రం మద్దతు ధర వస్తుంది. కానీ ఈ మిల్లెట్స్, సేంద్రియ ఉత్పత్తులు వీటిని మరికొంచెం ప్రోత్సహించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మరికొంచెం పెంచి దీనికి డిజిటల్ మార్కెటింగ్లో మంచి ఇది ఈ ప్రొడక్ట్స్ వాడితే మీ ఆరోగ్యానికి మంచిది, ఇది రైతుల నుంచే డైరెక్ట్గా కొనే శక్తి ఉంది, మధ్యలో దళారీలు లేరు, తద్వారా వినియోగదారులకి తక్కువ ధరకే వస్తుంది, అలాగే రైతులకి కూడా గిట్టుబాటు ధర వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ రైతు సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది.